రోజుకి మనలో చాలా మంది 8 నుంచి 12 గంటలు ఏదో ఒక స్క్రీన్ ముందే గడుపుతున్నారు. అందుకే ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. మొబైల్, ల్యాప్టాప్, ఎల్ఈడి బల్బ్, సన్లైట్, వీటిలో అసలు ప్రమాదకరమైనది ఏది? బ్లూ లైట్ గ్లాసెస్ కొనాలా? నైట్ మోడ్ ఉపయోగపడుతుందా? ఇన్ఫ్రారెడ్ స్క్రీన్ నిజంగా పనిచేస్తుందా? ఈరోజు ఒక్కో మిత్రి సైన్స్తో పరీక్షిద్దాం. నిజం ఎప్పుడూ కథల కంటే ఆసక్తికరంగా ఉంటుంది. ట్రూత్ టేల్స్ కి స్వాగతం. ముందుగా మన కళ్ళు ఎలా చూస్తాయో తెలుసుకుందాం. మనకు కనిపిస్తున్న ప్రతి వస్తువు తనంతట తాను కనిపించదు. లైట్ ఆ వస్తువును తాకి మన కంటిలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు అది కనిపిస్తుంది. లైట్ ఆ వస్తువును తాకి మన కంటిలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకది కనిపిస్తుంది. లైట్ ముందుగా కార్నియాని తాకుతుంది, తర్వాత లెన్స్ దాన్ని ఫోకస్ చేస్తుంది. ఆ కాంతి రెటినా మీద పడుతుంది. రెటినా ఒక కెమెరా సెన్సర్ లాంటిది. రెటినా వెలుతురును ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చేస్తుంది. ఆ సిగ్నల్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మన బ్రెయిన్ కి వెళ్తాయి. అక్కడే మనకు ఇమేజ్ కనిపిస్తుంది. అంటే మన కళ్ళు కెమెరా మాత్రమే, చూసేది మన బ్రెయిన్. అయితే లైట్ అంటే ఏమిటి? సైన్స్ ప్రకారం లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ యూనివర్స్ లో చాలా రకాల వేవ్స్ ఉన్నాయి. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్, ఎక్స్-రేస్, గామా రేస్. ఇందులో మన కళ్ళు చూడగలిగేది కేవలం విజిబుల్ లైట్ మాత్రమే. విజిబుల్ లైట్ కూడా ఒకే రంగు కాదు. విబ్జ్యూర్ వైలెట్ నుండి రెడ్ వరకు బ్లూ లైట్ కూడా ఈ విజిబుల్ లైట్ లో భాగమే. సో బ్లూ లైట్ ఏదో ఆర్టిఫిషియల్ రేడియేషన్ కాదు. ఇప్పుడు సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. సన్ మనకు కనిపించే అత్యంత శక్తివంతమైన నేచురల్ లైట్ సోర్స్. సన్లైట్ లో విజిబుల్ లైట్ మాత్రమే కాదు, అల్ట్రావైలెట్ కూడా ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ కూడా ఉంటుంది. అందుకే నేరుగా సన్ని చూడడం చాలా ప్రమాదకరం. కానీ సరైన మోతాదులో సన్లైట్ మన శరీరానికి అత్యంత అవసరం. వైటమిన్ డి, బాడీ క్లాక్, మూడ్, స్లీప్ ఇవన్నీ సన్లైట్ మీదే ఆధారపడి ఉంటాయి. ట్రూత్ టేల్స్ ని ఫాలో చేయండి.